నుండి సుధీర్ ఫోన్ చేశారు. సుధీర్ గారు మాట్లాడండి పాపారావు గారితో. పాపారావు గారు నమస్కారం అండి. నా పేరు జరగం సుధీర్, మాది కోదాడ. నేను ప్రస్తుతం టెక్సాస్ లో ఉన్నాను. జనరల్ గా మనం రెండు అంశాల మీద అభిప్రాయం తెలుసుకుందాం అనుకుంటున్నాను. మొదటి అంశం ఏంటంటే, ఈ మధ్య నేను ఇంటర్నెట్ లో చూస్తుంటే ఇండియాలో 130-140 crores ఉన్న పాపులేషన్ లో కేవలం 2.1% మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తారు. దాంతోపాటు ప్యారలల్ ఎకనామీ, అంటే మనం ఎక్కడ చూసినా కూడా క్యాష్ ద్వారానే ఇటు మన హైదరాబాద్ సిటీలో చూస్తే అటు ఓల్డ్ సిటీ వైపు పోయినా, లేకపోతే దిల్సుఖ్నగర్ విలేజ్ ఎక్స్ట్రీమ్స్ పోయినా కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరిగి ఒక ప్యారలల్ ఎకానమీ అనేది మనకు నడుస్తూ ఉంది. దీనివల్ల మనకి రాబో రోజుల్లో ఇబ్బంది ఉంటుందా, అది మెయిన్. రెండో అంశం ఏంటంటే, ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, బెంగళూరు కానీ విపరీతమైన ఉచితాలు ఇవ్వటము. ఈ ఉచితాలు అర్హులైన వరకు ఇస్తే తప్పలేదు, కానీ ఈ ప్రకటించడం వల్ల ప్లస్ మళ్ళీ రివ్యూ మీటింగ్స్ పెట్టుకోకపోవడం వల్ల కరెన్సీ మొత్తం వెళ్ళిపోయి ప్రభుత్వాలు ఏమి కొత్త ఉద్యోగాలు క్రియేట్ చేయలేని పరిస్థితి ఏర్పడటంలో కొంత ఇబ్బంది అని నాకు అనిపిస్తుంది. ఈ రెండు అంశాల మీద మీ అభిప్రాయం చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ అండి. చివరి దాంతో మొదలు పెడతాను. మీకు ఉచితాలు అన్నారు, ఉచితాలు సరే. దాంతోపాటు ఏమవుతుందంటే, ఎక్కువ పెద్ద డబ్బులు దీని మీద ఎక్కువ ఖర్చు పెట్టడం వల్ల ఉపాధి కల్పనకి డబ్బులు తక్కువ అవుతాయి అనేది. ఇక్కడ ఉపాధి కల్పనకి సంబంధించినంత వరకు ఫస్ట్ నేను ఒకటే చెప్తాను. ఉపాధి కల్పనలో ఈరోజు ప్రభుత్వాల పాత్ర చాలా స్వల్పం. ప్రైవేట్ రంగమే పెద్ద పాత్ర, ప్రభుత్వాల పాత్ర స్వల్పం. ఆ స్వల్పమైన పాత్ర కూడా రోజు రోజుకి తగ్గిపోతుంది. సో కాబట్టి అదొకటి. రెండోది ఏంటంటే, ఈరోజు ఉపాధి కల్పనకి సంబంధించినంత వరకు జాతీయ ఉపాధి హామీ పథకం కూడా ఉచితాలుగా చూస్తే మనం ఇంకా ఏం చెప్పేది లేదు. కానీ ఇప్పుడు ఒకప్పుడు జర్మనీలో 1930s క్రైసిస్ వచ్చినప్పుడు అక్కడ ఆ క్రైసిస్ సంక్షోభంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయి ప్రజలు రోడ్ల పాలయ్యి, రెండో పక్కన కార్పొరేట్ల అమ్మకాలు లేకుండా మూతపడ్డ స్థితిలో జరిగిందే ఇది. మామూలు పబ్లిక్ వర్క్స్ అనేది తీసుకున్నారు. అప్పుడు పబ్లిక్ వర్క్స్ అంటే కీన్స్ చెప్పింది. పబ్లిక్ వర్క్స్ అంటే ప్రజలకు ఏదో రకంగా ఉపాధి కల్పించి చేతిలో డబ్బులు పెట్టు, ప్రజలకు ఉపాధి కల్పించండి, చేతిలో వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఏదంటే రోడ్ల కోసం తవ్వేదో, లేకపోతే టెలిఫోన్ లైన్లో ఇంకోటి వేయటానికి తవ్వేదో, స్కూల్స్ కట్టడానికో, రైల్వే లైన్లు వేయటానికో జనాన్ని పనుల్లో పెట్టుకోండి, వాళ్ళకి డబ్బులు ఇవ్వండి. ప్రభుత్వమే చేస్తుంది ఈ పని అప్పుడు. ఎందుకంటే ప్రైవేట్ రంగం ఇంక పెట్టుబడులు పెట్టదు. డిమాండ్ పడిపోయి మాంద్యం కాలంలో ప్రైవేట్ రంగం పెట్టుబడులు పెట్టదు. ఇప్పుడు భారతదేశంలో పరిస్థితి కూడా అదే. ప్రైవేట్ రంగం పెట్టుబడులు పెట్టాల, ప్రభుత్వాలే పెట్టుబడులు పెట్టాలి. ఎట్లా పెట్టాలి? ఆ రోజు పెట్టింది ఎలా అంటే, పబ్లిక్ వర్క్స్లో పెట్టారు ప్రభుత్వాలు జనాలకు ఉపాధి కల్పించి చిన్న పనులు ఇచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చారు, జీతాలు ఇచ్చారు. అది ప్రింట్ చేసో ఏదో రకంగా ఇస్తే ఆ డబ్బులతో వాళ్ళు ఏం చేశారు, కొనుగోలు చేస్తారు కదా. ఎవరైతే పనికి వెళ్ళారో, పనిలో జీతం వచ్చిందో, కూలీ వచ్చిందో వాళ్ళు పోయి కొనుగోలు చేస్తారు. కొనుగోలు చేస్తే ఎక్కడ చేస్తారు? బయట కొనుగోలు చేసినప్పుడు అవి కార్పొరేట్లకు మళ్ళీ అమ్మకాలు తిరిగి పుంజుకున్నప్పుడు అవి మళ్ళీ పట్టాలు ఎక్కిస్తుంది ప్రైవేట్ రంగాన్ని. ప్రైవేట్ రంగం పట్టా ఎక్కుతున్న కొద్దీ అక్కడ కూడా జాబ్స్ మళ్ళీ తిరిగి వస్తుంటాయి. ఇట్లా నడిచింది ఆ రోజు. కాబట్టి ఏంటంటే, ఈరోజు సరే అప్పట్లాగా కార్పొరేట్ రంగం ఇప్పుడు తిరిగి పట్టాలు ఎక్కుద్దా, మళ్ళీ ఉద్యోగాలు వస్తాయంటే దానిలో ఆటోమేషన్ క్వశ్చన్ ఉంది, చాలా ఇతర క్వశ్చన్స్ ఉన్నాయి. కాబట్టి అంత ఈజీ కాదు ఉద్యోగాలు రావటం. కానీ ఈరోజు ఈ ఉచితాలను మనం అనుకునేవి, లేకపోతే ప్రజలకు సంక్షేమం కూడా లేకపోతే ఎకానమీలో మాంద్యంలోకి వెళ్ళిపోతాయి పూర్తిగా. జనాలకు వేరే కొనుగోలు శక్తి లేని పరిస్థితి ఉంది ఈరోజు. మీరు అంతదాకెందుకు ఈ ఉచితాలు ఇవన్నీ మాటలు పక్కన పెడితే, ప్రపంచవ్యాప్తంగా బిల్ గేట్స్ లాంటి ధనవంతులు కూడా యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ ప్రపోజ్ చేస్తున్నారు. అంటే ఏంటంటే, ముందు కాలంలో తొందరలో మనం స్విట్జర్లాండ్లో దాని మీద రిఫరెండం కూడా జరిగింది. చాలా చోట్ల స్టడీస్ కూడా జరుగుతున్నాయి. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఏం చెబుతున్నారంటే, బిల్ గేట్స్ లాంటి వాళ్ళు జనాలకి, దేశంలో ఉన్న జనాలందరికీ, ఎందుకంటే ఉద్యోగాలు ఇచ్చే స్థితి లేదు వ్యవస్థకి. ఉద్యోగాలు పోతున్నాయి, అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఇది ఆపలేం. కాబట్టి మీరు జనాలకి నెల ఇంత అని డబ్బులు ఇచ్చేసేయండి. జనాలకి $3,000 ఫర్ ఎగ్జాంపుల్. భారతదేశంలో అయితే 3,000-6,000 రూపాయలు. ఇట్లా జనాల అకౌంట్లో డబ్బులు వేసేయండి, ఇంకంతే. ఉద్యోగాల క్వశ్చన్ లేదనేది. దానివల్ల యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఉచితాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అసలు ఆల్రెడీ మన క్యాపిటలిస్ట్ సిస్టంలో బిల్ గేట్స్ లాంటి వాళ్ళే దీని గురించి ప్రపోజ్ చేస్తున్నారు. బిల్ గేట్స్ని అడిగారు, ఎలా వస్తుంది మరి ఉచితాలకు డబ్బు, ఎలా వస్తుంది, ట్యాక్స్ ఎలా వస్తుంది? ట్యాక్స్ ఉండాలి కదా. ఉచితాలు అదే ఆ డబ్బులు నెల యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్లో జనాలకి ఇవ్వాలన్నా ట్యాక్స్ ఇన్కమ్ ఎలా వస్తుంది? ఎవరి మీద ట్యాక్స్ వేస్తారు మీరంటే, రాబోట్ల మీద ట్యాక్స్ వేయమన్నాడు. కాబట్టి ఏంటంటే, ఇవన్నీ ఇప్పుడు ఇది మనం ఏంటంటే, ఇదంతా ఈ ఫిలాసఫీ ఏంటంటే ఆస్టిరిటీ ఫిలాసఫీ.
పొదుపు చేయండి, పొదుపు చర్యలు మన సబ్సిడీల మీద వీటి మీద కోతలు పెడితే డబ్బులు మిగులుతాయి. అది వర్కౌట్ అవుతుందా? అది వర్కౌట్ అయ్యే స్థితి లేదు ఇప్పుడు. అది దానివల్లే అది చేసిన కొద్దీ గ్రోత్ పడిపోతుంది, అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఏంటంటే జనాల చేతిలో డబ్బులు ఉండాలి, వాళ్ళు ఖర్చు పెడితే ఎకానమీ నడుస్తుంది. ఇప్పుడు ఉద్యోగాలు లేక ఒక పక్క విలవిల్లాడుతా ఉంటే వాళ్ళ దగ్గర జీతాలు లేక కొనుగోలు శక్తి పడిపోయిన వాళ్ళకి ఇది కూడా సంక్షేమం కూడా లేకపోతే ఇంకాస్తే ఆల్రెడీ ఉన్నవాడికి కూడా దెబ్బే. అది ఆల్రెడీ కాస్త కంఫర్టబుల్ డౌట్ ఏంటంటే రెండోది ప్రొడక్షన్. సార్ మీరు కంటిన్యూ చేయండి. తర్వాత ఆయన పెద్ద అడిగింది ఐటీ పేయర్స్ 2 ఎంత చెప్పారు, 1 కోట్ల మందినో 8% చెప్పారు జనాభాలో. నేను అనుకోవటం ఐటీ పేయర్స్ అంతకాక ఎంత ఉంటారు భారతదేశంలో. మీరు ఎంత పెంచాలని చూసినా భారతదేశంలో ఉన్నటువంటి పేదరికము సమస్యల దృష్ట్యా మన కళ్ళల్లో నాకు కనపడే నగర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాస్పెరిటీ ఇది వేరు. కే షేప్డ్ గ్రోత్ అంటున్నాం కదా. కే అంటే ధనవంతులు అవుతున్నారు, పేదవాళ్ళు. ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేంత దేశ జనాభాలోని 60% దాకా ఉన్న రైతాంగం తలసరి ఆదాయం ఎంత? రైతాంగ కుటుంబం తాలూకు తలసరి నెలవారీ ఆదాయం 10,000 రూపాయలు. అంటే సంవత్సరానికి 1,20,000 రూపాయలతో ఒక రైతు కుటుంబం, సగటు రైతు కుటుంబం ఈ దేశంలో బతుకుతుంది. వాళ్ళ మీద ఇంక ఇన్కమ్ ట్యాక్స్ మనం వేస్తాం. అది కాబట్టి అది సరే. ఇంకా కొంతమంది ఎగ్గొట్టే వాళ్ళు బాగానే ఎగ్గొట్టగలుగుతున్నారు. ఎగ్గొట్టలేని వాళ్ళు ఎటుకూడి ఎంప్లాయీస్ వీళ్ళకి ఏంటంటే ట్యాక్స్ రిడక్షన్ ఎట్ సోర్స్ జరుగుతుంది. తర్వాత క్యాష్ ట్రాన్సాక్షన్ వల్ల ప్యారలల్ ఎకానమీ అన్నారు. నిజమే, క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఉండటం వల్ల ప్యారలల్ ఎకానమీ ఉంది. కానీ మీరు ప్యారలల్ ఎకానమీ ఉందని డిమానిటైజ్ చేశారు మోడీ గారు. డిమానిటైజ్ చేస్తే ఏమైంది? డిమానిటైజ్ చేసిన తర్వాత మనకి డిజిటల్ కరెన్సీ, యూపీఐలు, పేమెంట్, మన ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, పేమెంట్స్ వచ్చిన తర్వాత మనమంతా దానిలోకి వెళ్ళాం. మనలో చాలామంది మామూలు సాధారణ మానవులం బయట కొనుగోళ్ళు వీటికన్నిటికీ యూపీఐ వాడుతున్నాం, లేకపోతే ఆన్లైన్ వాడుతున్నాం, డిజిటల్ చేస్తున్నాం. ఇదంతా ట్రాన్స్పరెంట్. కానీ రెండో పక్కన ఏమైంది? మరి క్యాష్ తగ్గాలి కదా. మెజారిటీ జనాలు డిజిటలైజేషన్లోకి వెళ్ళిపోతే క్యాష్ అవసరం తగ్గాలి. కానీ క్యాష్ సర్క్యులేషన్ డిమానిటైజేషన్ 2016 కంటే ఇప్పుడు క్యాష్ ఎక్కువ ఉంది. ఈ క్యాష్ అంతా ఎక్కువ ఉంది. పెద్ద వాళ్ళు లేకపోతే రాజకీయ నాయకులు ఎన్నికల్లో వాడుకోవడానికి, లేకపోతే బ్లాక్ మార్కెట్ ఎకానమీ, ప్యారలల్ ఎకానమీ అక్కడ నడుస్తుంది. జనాల్లో నడవటంలా. జనాలంతా వెరీ ట్రాన్స్పరెంట్, వాళ్ళకి పోయేదేమీ లేదు అక్కడ. వాళ్ళంతా డిజిటల్ ఎకానమీలోనే మనం డిజిటల్ ట్రాన్సాక్షన్ ఫోన్తోనో వీటితోనో చేస్తున్నాం. కానీ పెద్దవాళ్ళంతా క్యాష్ ట్రాన్సాక్షన్లో 2 ఎకానమీలు ఇక్కడ వచ్చినాయి మీకు. ప్యారలల్ ఎకానమీ కాదు, 2 ఎకానమీలో క్యాష్ ఎకానమీ ఒకటి, అది బ్లాక్ మనీ దొరబాబుల ఎకానమీ. మామూలు జనం ఎకానమీ ఒకటి, మనది ట్రాన్స్పరెంట్ అండ్ యూపీఐలో, లేకపోతే ఆన్లైనో, లేకపోతే కార్డ్సో, లేకపోతే ఇది.